ఈ ఎన్నికల్లో ప్రజా బలానికి ధన బలానికి మధ్య జరుగుతున్న పోరాటంలో విఘ్నులైన మీరు మరి ధన బలం కాకుండా ప్రజా జరుగుతున్న ఎన్నికల్లో మరి చరిత్రాత్మకమైనటువంటి ఖమ్మం జిల్లా నుంచి తన ప్రభావాన్ని కట్టడి చేసి ప్రజా బలం వైపు ప్రజలు నడిపించవలసినటువంటి పునాది వేయవలసినటువంటి బాధ్యత మన అందరం ప్రియతమ నాయకుడు రామారావు గారి ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేణుకా చౌదరి గారి యొక్క రక్తం గుర్తు మీద మన యొక్క పవిత్రమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సినీ నటులు వేణుమాధవ్ గారు హైదరాబాద్ నుంచి మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి రేణుకా చౌదరి గారిని విజయం కోసం ఆకాంక్షిస్తూ మరి మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిని రేణుకా చౌదరి గారు ఈ ముందు 11వ తారీఖు ఎన్నికల్లో టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ చేస్తాం ఏదో ఇస్తాం. ఇదాలంటే ఏం కావాలి? రేషన్ బియ్యం కావాలి, రేషన్ షాప్ నుంచి అన్ని సరుకులు కావాలి. ఆ సరుకులన్నీ రేణుకమ్మ ఇప్పించిందా లేదా? గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. నేను రేణుకమ్మ గారికి నేనే ఫోన్ చేశా, అమ్మ నేను ఖమ్మం వస్తున్నా అన్న. ఎందుకు నా రావాలి